హలో అండి, ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 నుండి డీసీ పవర్ సప్లైస్ మీద మల్టిపుల్ చాయిస్ అండి క్వశ్చన్స్కి చూద్దామండి. ఇది ఈ సెట్కి యూజ్ అవుతాయి. ఏ డయోడ్ ఈజ్ ఏ డయోడ్ అనేది ఏంటిది అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. యూనిడైరెక్షనల్ డివైసా, లీనియర్ డివైసా, నాన్ లీనియర్ డివైసా, బోత్ ఏ అండ్ సి. ఏ అండ్ సి అంటే ఆ డయోడ్ అనేది యూనిడైరెక్షనల్ డివైస్ అవుతుంది, అలానే నాన్ లీనియర్ డివైస్ అవుతుంది అని మీనింగ్. ఆన్సర్ వచ్చి యూనిడైరెక్షనల్ డివైస్ అండి. ఓకే, డయోడ్ అనేది ఏంటి అంటే యూనిడైరెక్షనల్ డివైస్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద అవుట్పుట్ ఫ్రమ్ అన్ అన్ఫిల్టర్డ్ హాఫ్ వేవ్ ఆర్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్. మనకి రెక్టిఫైర్ ఫంక్షన్ ఏంటండి? ఇట్ కన్వర్ట్స్ ఏసీ ఇంటూ పల్సేటింగ్ డీసీ కదా. ఇక్కడ మనం ఏమన్నాం, ద అవుట్పుట్ ఫ్రమ్ ఏ అన్ఫిల్టర్ అంటే ఫిల్టర్ అవ్వలేదు. ఫిల్టర్ అన్నప్పుడు మనకి ఎప్పుడైతే ఫిల్టర్ని యూజ్ చేస్తామో అప్పుడు మనకు వచ్చిన రెక్టిఫైడ్ అవుట్పుట్లో ఏమన్నా ఫ్లక్చుయేషన్స్ ఉంటే ఆ ఫ్లక్చుయేషన్స్ రిమూవ్ చేసి మనకి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్, ద అవుట్పుట్ ఫ్రమ్ ఎన్ అన్ఫిల్టర్డ్ అంటే ఫిల్టర్ అనేది ఇంకా అప్లై చేయలేదు, ఫిల్టర్ అనేది కనెక్ట్ చేయలేదు, అప్పుడు హాఫ్ వేవ్ కానీ ఫుల్ వేవ్ కానీ రెక్టిఫైర్ అనేది అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ పల్సేటింగ్ డీసీ వోల్టేజ్, స్టడీ డీసీ వోల్టేజ్, స్మూత్ డీసీ వోల్టేజ్, నన్ ఆఫ్ ద అబవ్ అంటే పైదేది కాదు అని. ఆన్సర్ వచ్చి పల్సేటింగ్ డీసీ వోల్టేజ్. రెక్టిఫైర్ ఫంక్షన్ ఇట్ కన్వర్ట్స్ ఏసీ ఇంటూ పల్సేటింగ్ డీసీ. మనకి ఎప్పుడైతే ఫిల్టర్ని కనెక్ట్ చేస్తామో ఆ రెక్టిఫైర్ అవుట్పుట్కి అప్పుడు మనకి స్టడీ డీసీ వోల్టేజ్ అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ అన్ఫిల్టర్డ్ అంటే ఫిల్టర్ అనేది కనెక్ట్ చేయలేదు, కనెక్ట్ చేయనప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అని అడిగారు క్వశ్చన్. పల్సేటింగ్ డీసీ వోల్టేజే వస్తుంది అవుట్పుట్. నెక్స్ట్, విచ్ రెక్టిఫైర్ రిక్వైర్స్ 4 డయోడ్స్. మనకి ఏవేవి రెక్టిఫైర్స్ ఉన్నాయి? హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఉంది, సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఉంది, అలానే బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉన్నాయి. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ రెక్టిఫైర్ రిక్వైర్స్ 4 డయోడ్స్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి 1 డయోడ్ యూజ్ చేస్తాము, అదే సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి వచ్చి 2 డయోడ్స్ యూజ్ చేస్తాము, ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్కి మాత్రం 4 డయోడ్స్ని యూజ్ చేస్తాము. ఇక్కడ మనల్ని అడిగింది 4 డయోడ్స్ అనేవి ఏ రెక్టిఫైర్కి అవసరం అవుతాయి అని. ఏ రెక్టిఫైర్కి అండి? ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్కి 4 డయోడ్స్ యూజ్ అవుతాయి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత? అదే మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అయితే ఎఫిషియన్సీ 40.6% అండి. అదే ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి వచ్చేమో 81.2%. అంటే బ్రిడ్జ్ రెక్టిఫైర్ అయినా కూడా మనకి ఇక్కడ అడిగింది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అన్నారు కాబట్టి 40.6 అండి. అదే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అయితే 81.2%. ఇచ్చిన క్వశ్చన్ బట్టి మీరు ఆన్సర్ పెట్టండి. ఇక్కడ హాఫ్ వేవ్ అనే మెన్షన్ చేశారు కాబట్టి 40.6% ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఫిల్టర్ ఇన్ డీసీ పవర్ సప్లై ఈజ్. ఓకే, డీసీ పవర్ సప్లైలో ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? ఫిల్టర్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాయి. ఆల్రెడీ చెప్పాను కదా, ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే రిపుల్స్ అంటే ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా ఉంటే రెక్టిఫైడ్ అవుట్పుట్లో వాటిని రిమూవ్ చేస్తుంది అనమాట. రిమూవ్ చేసి ఒక స్ట్రైట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే మీకు ఫిల్టర్ యూజ్ చేయకముందు అవుట్పుట్ అనేది ఇలా వస్తుందండి. ఎప్పుడైతే ఫిల్టర్ని యూజ్ చేస్తాం అవుట్పుట్ అనేది ఇలా స్ట్రైట్ అవుట్పుట్ వస్తుంది. మనకి ఆ డీసీ పవర్ సప్లైలో ఫిల్టర్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అన్నారు. ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ ఇచ్చారు. మినిమైజ్ ద వోల్టేజ్ వేరియేషన్స్ ఇన్ ద ఏసీ ఇన్పుట్ సిగ్నల్ అని, నెక్స్ట్ రిమూవ్ ద రిపుల్ ఫ్రమ్ ద రెక్టిఫైడ్ అవుట్పుట్ సిగ్నల్ అని, రెడ్యూస్ ద హార్మోనిక్స్ అండ్ రెక్టిఫైడ్ అవుట్పుట్ సిగ్నల్ అని, నన్ ఆఫ్ ద అబవ్ పైదేది కాదు అని. ఆన్సర్ వచ్చి రిపుల్స్ని రిమూవ్ చేస్తుంది రెక్టిఫైడ్ అవుట్పుట్ సిగ్నల్లో. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. When a 50 Hz AC signal is fed to bridge rectifier, the ripple frequency of output waveform is. ఎప్పుడైతే మనం 50 Hz AC సిగ్నల్ అనేది బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఇస్తామో అప్పుడు ఆ అవుట్పుట్ వేవ్ యొక్క రిపుల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందండి? ఆప్షన్ మనకి ఏమేమి ఇచ్చారు? 25 Hz, 50 Hz, 100 Hz, అలానే 150 Hz ఇచ్చారు. మనకి రిపుల్ ఫ్రీక్వెన్సీ అనేది 100 Hz ఉంటుందండి. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రెక్టిఫైర్ కన్వర్ట్స్ ఏసీ సిగ్నల్ ఇంటూ. ఆల్రెడీ చెప్పాను కదా, రెక్టిఫైర్ అనేది ఇట్ కన్వర్ట్స్ ఏసీ సిగ్నల్ ఇంటూ పల్సేటింగ్ డీసీ అండి. ఓకే,
పల్సేటింగ్ డీసీ, ప్యూర్ డీసీ కాదు, పల్సేటింగ్ డీసీ వస్తుంది. ఆ పల్సేటింగ్ డీసీకి మనం ఫిల్టర్ని కనెక్ట్ చేసినప్పుడు ప్యూర్ డీసీ సిగ్నల్ వస్తుంది. ఇక్కడ మనం అడిగింది ఓన్లీ రెక్టిఫైర్ కన్వర్ట్స్ ఏసీ సిగ్నల్ ఇంటూ ఆప్షన్స్ వచ్చి పల్సేటింగ్ డీసీ, డీసీ సిగ్నల్, పల్సేటింగ్ ఏసీ, ప్యూర్ డీసీ సిగ్నల్ అన్నారు. విచ్ కన్వర్ట్స్ ఏసీ సిగ్నల్ ఇంటూ పల్సేటింగ్ డీసీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ నాట్ ఏ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రెగ్యులేటెడ్ డీసీ పవర్ సప్లై? ఈ ఆన్సర్ మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ రెగ్యులేటెడ్ డీసీ పవర్ సప్లై యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఉంది కదా, ఆ బ్లాక్ డయాగ్రామ్ అనేది మీకు తెలిస్తే ఇక్కడ ఆన్సర్ అనేది ఈజీగా అవుతుంది. ఆ రెక్టిఫైడ్ మనకి రెగ్యులేటెడ్ డీసీ పవర్ సప్లై బ్లాక్ డయాగ్రామ్లో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, రెక్టిఫైర్ అండ్ ఫిల్టర్, వోల్టేజ్ రెగ్యులేటర్, యాంప్లిఫైర్ ఇలా ఉంటాయి. వీటిల్లో ఈజ్ నాట్ ఏ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అన్నారు. ఓకే, అక్కడ మనం యూజ్ చేయండి ఏంటిది అంటే యాంప్లిఫైర్ని యూజ్ చేయం. ఓకే, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, రెక్టిఫైర్ ఉంటుంది, ఫిల్టర్ ఉంటుంది, అలానే వోల్టేజ్ రెగ్యులేటర్ కూడా ఉంటుంది. కానీ యాంప్లిఫైర్ అనేది అదొక బేసిక్ బ్లాక్ కాదనమాట మనకి డీసీ పవర్ సప్లై బ్లాక్ డయాగ్రామ్లో. అంటే ఆప్షన్ మనకి ఈజ్ ఏ బేసిక్ అంటున్నారా, ఈజ్ నాట్ ఏ బేసిక్ అంటున్నారా, క్వశ్చన్ కొంచెం అర్థమయ్యేలాగా చదువుకోండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, యాంప్లిఫైర్ అనేది ఈజ్ నాట్ ఏ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ రెగ్యులేటెడ్ డీసీ పవర్ సప్లై. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్? ఆల్రెడీ మనకి ఇంత క్వశ్చన్ వచ్చింది. ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏమని చెప్పాను? 40.6% ఈజ్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైర్. మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ రిపీట్ అయినాయి అంటే ప్రీవియస్ అడిగింది మేబీ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనుకుంటా అండి. ఎందుకంటే ఇక్కడ ఫుల్ వేవ్కి సంబంధించి ఎఫిషియన్సీ ఎంత మనకి 81.2%. ఇక్కడ ఆప్షన్స్లో ఏదీ లేదు కాబట్టి ఇది ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ వచ్చి 40.6%. మేబీ ప్రీవియస్ క్వశ్చన్ వచ్చి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ అయి ఉంటుంది. బట్ మీరు రెండు తెలుసుకుంటే మంచిది. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ వచ్చేమో 40.6% అండి. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ వచ్చేమో 81.2%. బ్రిడ్జ్ రెక్టిఫైర్ కూడా అంతే 81.2%. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, రిపుల్ ఫ్యాక్టర్ ఆఫ్ బ్రిడ్జ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్? ఓకే, రిపుల్ ఫ్యాక్టర్ ఆఫ్ బ్రిడ్జ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ ఆప్షన్ 1.414, ఆప్షన్ బి వచ్చి 1.212, ఆప్షన్ సి 0.482, ఆప్షన్ డి వచ్చి 1.321, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రిపుల్ ఫ్యాక్టర్ ఫర్ బ్రిడ్జ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ వచ్చి 0.482 అండి. ఓకే, నెక్స్ట్, ద అడ్వాంటేజ్ ఆఫ్ పై ఫిల్టర్ ఈజ్? పై ఫిల్టర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? అసలు ఫిల్టర్ అంటే మనకు తెలుసు కదా, ఫిల్టర్ అంటే ఏమని చెప్పాను, మనకి రిపుల్స్ అనేవి తీసేస్తుంది, అంటే రిమూవ్ చేస్తుంది అనమాట రిపుల్స్ అనేవి. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఆఫ్ పై ఫిల్టర్ అన్నాడు. ఏంటి అడ్వాంటేజ్ అంటే లో అవుట్పుట్ వోల్టేజా, లేకపోతే లో పీక్ ఇన్వర్స్ వోల్టేజా, లో రిపుల్ ఫ్యాక్టరా, అలానే హై వోల్టేజ్ రెగ్యులేషనా అంటే లో రిపుల్ ఫ్యాక్టర్. అడ్వాంటేజ్ ఆఫ్ పై ఫిల్టర్కి వచ్చి రిపుల్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, లో రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, an AC supply of 230 volts is applied to a half wave rectifier circuit. A transformer turns ratio is 10:1. Then secondary voltage of transformer is? మనకి ట్రాన్స్ఫార్మర్ అనగానే 2 వైండింగ్స్ ఉంటాయి కదా, అంటే 2 టర్న్స్ ఉంటాయి, వీటిని టర్న్స్ అంటాం కదా. ఇలా వేసుకుంటే మనకి ఏమన్నాడు, ఎంత అప్లై చేసామంటే 230 volts ఏసీ సప్లై అనేది ఇచ్చాము హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్కి. ఏ ట్రాన్స్ఫార్మర్ టర్న్స్ రేషియో ఈజ్ ఎంత అండి? మనకి ఇది N1 ప్రైమరీ వైండింగ్, ఇదేమో N2 సెకండరీ వైండింగ్. మనకి ఇచ్చింది 10:1 ఇచ్చారు. దెన్ సెకండరీ వోల్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చి మనకి ఫార్ములా వచ్చి సెకండరీ వైండింగ్ సెకండరీ వోల్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ VS ఈక్వల్ టు ఫార్ములా N2/N1 ఇంటూ ప్రైమరీ వోల్టేజ్. ఓకే, N2/N1 ఇంటూ ప్రైమరీ వోల్టేజ్. ఇది N1 అవుతుంది, ఇది N2 అవుతుంది. N2 ఎంత అని చెప్పాను? 1/10 ఇంటూ ప్రైమరీ వైండింగ్కి ఒక అప్లై చేసిన వోల్టేజ్ ఎంత? 230 volts. ఇక్కడ 230 వేసుకుంటే 0 క్యాన్సిల్, 1 × 23 అంటే 23 volts అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చి 23 volts అండి ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఇచ్చి మనకి ఆ సెకండరీ వైండింగ్కి అంటే సెకండరీ వోల్టేజ్కి వచ్చి పీక్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. నెక్స్ట్ పీక్ టు పీక్ అంటే ఓన్లీ పాజిటివ్ పీక్ ఆర్ నెగిటివ్ పీక్ అలా ఉంటుంది. అలా కాకుండా పీక్ టు పీక్ అంటే ఇదనమాట, ఈ మొత్తాన్ని కలిపి పీక్ టు పీక్ వోల్టేజ్ అంటాం. ఓన్లీ పీక్ అని అడగొచ్చు, పీక్ టు పీక్ అని కూడా అడగొచ్చు. ఓన్లీ పీక్ అని అడిగితేనేమో ఫార్ములా VS × √2 వేసుకుంటే సరిపోతుంది. లేదు పీక్ టు పీక్ అడిగితే మాత్రం
2 ఇంటూ విఎస్పి, అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఓన్లీ పీక్కి, అది ఇంటూ 2 వేస్తే ఇక్కడ ఆన్సర్స్ అనేవి టాలీ అవుతాయి. బట్ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెకండరీ వోల్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అడిగారు. ఇక్కడ మనకి N1:N2 ఇచ్చారు. దాన్ని బట్టి ఫార్ములా N2/N1 ఇంటూ ప్రైమరీ వోల్టేజ్ అంటే 230 volts అనమాట. 1/10 ఇంటూ 230 వేస్తే క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చిన వాల్యూ 23 volts. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ 12 volt GNR diode has a 1 watt power rating. What is the maximum rated GNR current is? ఆప్షన్ వచ్చి 120 milliamps, 83.3 milliamps, 46.1 milliamps, 1 amperes. ఓకే, మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 83.3 milliamps అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ద DC లోడ్ కరెంట్ ఈక్వల్స్ టు 1 amperes. హౌ మచ్ DC క్యారీడ్ బై ద ఈచ్ డయోడ్? ఓకే, మనకి ఇక్కడ అడిగింది సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనగానే ఎన్ని డయోడ్స్ ఉంటాయి? 2 డయోడ్స్ ఉంటాయి. ఇక్కడ DC లోడ్ కరెంట్ ఈక్వల్స్ 1 ampere అంటున్నారు. హౌ మచ్ DC క్యారీడ్ బై ద ఈచ్ డయోడ్? ఇక్కడ ఆల్రెడీ మొత్తం కలిపి 1 ampere అన్నారు. మనకున్నది సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ 2 డయోడ్స్. అప్పుడు ఈచ్ డయోడ్కి ఎంత క్యారీ అవుతుంది అంటే 0.5 కదా, ఇక్కడ 1 ఇచ్చారు. 0.5 + 0.5 1 amperes. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 0.5 amperes. నెక్స్ట్ క్వశ్చన్. ఏ IC7805 వోల్టేజ్ రెగ్యులేటర్ ప్రొవైడ్స్. IC7805 78 సిరీస్ అనేది పాజిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అండి. 78 సిరీస్ అనేదే అసలు పాజిటివ్ వోల్టేజ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్. అదే 79 సిరీస్ అయితేనేమో నెగటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్. మనకి ఆల్రెడీ నేమ్లోనే ఉంది కదా ఏమని, 78 సిరీస్ అనేది పాజిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అంటున్నాము. అంటే ఇక్కడ 7805 ఉంది. దీనిలో వోల్టేజ్ రెగ్యులేటర్ ప్రొవైడ్స్ ఎంత అంటే పాజిటివ్ అంటున్నాం కదంటే +5 ఫిక్స్డ్ వోల్టేజ్ అనమాట. అలానే ఇంకా మనకి సిరీస్ ఉన్నాయి కదా, 7806 అనో, లేకపోతే 7815 అనో, 7818 అనో, 7824 అనో ఇలా ఉన్నాయి కదా. ఇలా ఉన్నప్పుడు వీటిలో ఎంత వోల్టేజ్ ఉంటుందంటే +15 volts, +18 volts, +24 volts, +6 volts. ఓకే, ఇది ఎందుకంటే 78 సిరీస్ అనేది పాజిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనమాట. ఇక్కడ మనకు అడిగింది IC7805 అడిగారు కాబట్టి వోల్టేజ్ రెగ్యులేటర్ ప్రొవైడ్స్ +5 volts ఫిక్స్డ్ వోల్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ IC7905 వోల్టేజ్ రెగ్యులేటర్ ప్రొవైడ్స్. 79 అనేది ఏమని చెప్పాను, నెగటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అంటున్నా కదా, అంటే నెగిటివ్ వోల్టేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనల్ని అడిగింది 7915 కాబట్టి ఎంత ఫిక్స్డ్ వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుందంటే -15 ఫిక్స్డ్ వోల్టేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీనిలో కూడా అంతే, 7912 ఉందనుకోండి, అంతే ఎంత వోల్టేజ్ ప్రొవైడ్ చేసినట్టు -12 volts ప్రొవైడ్ చేస్తున్నట్టు. లేదా 7924 అంటే -24 voltsని ప్రొవైడ్ చేస్తుంది. లేదు 7905 అంటే -5 voltsని ప్రొవైడ్ చేస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. 78 సిరీస్ అంటేనేమో పాజిటివ్ వోల్టేజ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్, 79 సిరీస్ ఏమో నెగిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్. దాన్ని బట్టి ఇక్కడ మీకు నెంబర్ ఏది మార్చినా 79 అనేది ఫిక్స్డే. ఈ పక్కన సిరీస్ ఉంది కదా, ఇది ఏం మారిస్తే ఇచ్చిన దాన్ని బట్టి అది 79 అనగానే మైనస్లో వస్తుంది, 78 అనగానే పాజిటివ్లో వస్తుంది. ఇవి మీకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లోని DC పవర్ సప్లైస్లోని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. మీకు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సెట్కి యూజ్ అవుతాయి. కొంచెం చూసుకోండి ఒకసారి. ఇంకా ఇలానే ప్రతి ఒక్క యూనిట్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.